of Andhra Pradesh and I understand even from other countries. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఇంకా వేరే ప్రాంతాల్లో నుండి కూడా, వేరే దేశాల్లో నుండి కూడా చాలామంది యొక్క సమావేశానికి ఈ రీతిగా రావటం, వారందరితో ఉండటం నేను ఒక ఆధిక్యతగా భావిస్తున్నాను. Thank you that Prakash and myself could minister to you and kindly pray for both of us that the Spirit of God may give us the needed utterance. సహోదరుడు నేను ఇద్దరము కలిసి పరిచర్య చేస్తూ ఉండగా దేవుడు సరి అయిన ఉచ్చారణ మాకు అనుగ్రహించినట్లుగా మా నిమిత్తము దయచేసి మీరు ప్రార్థించండి. This session would be the first part of a 4-part series, which means we are going to continue this study for the next 3 consecutive Wednesdays. మనము తర్వాత 3 వారాలు అంటే మొత్తం 4 వారాలు ధ్యానించే పఠనము కొరకు ఈ దినము మొదటి ధ్యానముగా మనము వాక్యాన్ని చూడనై ఉన్నాం. Take notes. I always encourage my audience or congregations to take notes for several good reasons. ఎప్పుడు నేను చెప్తా ఉంటాను, వాక్యం వినేవారు నోట్స్ తీసుకుంటే మంచిది, దానివల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. First thing, we can focus upon the message. మొట్టమొదటిది నోట్స్ తీసుకున్నట ద్వారా వర్తమానం మీద మనం దృష్టి కేంద్రీకరించవచ్చు. Secondly, you would preserve the liberty to cross-examine whether we are preaching according to the word of God. రెండవదిగా మేము బోధించినప్పుడు దేవుని వాక్యానుసారముగా బోధిస్తున్నామో లేదో సరి చూసుకోవటానికి కూడా ఉపయోగపడుతుంది. Paul visited Thessalonica and later he came to Berea. పౌలు తెస్సలోనికకు వెళ్ళాడు, ఆ తర్వాత బెరయకు వెళ్ళాడు. In both assemblies they heard the word of God, with a small difference that Bereans heard the word, went back home, searched the scriptures whether Paul spoke according to the word of God. ఆ 2 సమాజాల్లో దేవుని వాక్యాన్ని వింటూ వచ్చారు, కానీ భేదం ఏంటంటే బెరియా వారు తిరిగి వెళ్ళాక వాక్యానుసారముగా పౌలు బోధించాడా లేదా అని లేఖనాలు పరిశోధించారు. The Holy Spirit adds a few words commending them. They were more noble than those who were in Thessalonica. బెరయలో ఉన్న వారిని గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాస్తూ తెసలోనికలో ఉన్న వారి కంటే కూడా వారు గనులు అనే మాట రాస్తూ వచ్చారు. Especially in these end times when there are so many wrong doctrines, we need to be very, very careful about the orthodoxy of God's word. ప్రత్యేకంగా యొక్క అంత్య దినాల్లో రెండవ రాకడను గూర్చి కూడా అనేక అబద్ధ బోధలు వస్తూ ఉన్నాయి, కాబట్టి దేవుని వాక్యానుసారంగా ఖచ్చితంగా ఉండటం అనేది ఎంతో అవసరం. Right, in the first century, 1 John 4:1, we read, "Beloved, believe not every spirit, but try whether the spirits they are of God, for many false prophets have gone out into the world." మొదటి శతాబ్దములోనే మొదటి యోహాను 4వ అధ్యాయము మొదటి వచనములోనే అక్కడ యోహాను రాస్తూ ప్రతి ఆత్మను నమ్మక, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి అని రాశాడు. And Paul also mentions this in 1 Thessalonians 5:21, "Prove all things and hold fast that which is good." పౌలు కూడా తెస్సలోనికైలకు రాసిన మొదటి సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి అని రాస్తాడు. The Greek word in both contexts, prove or try, is dokimazo. ఆ 2 సందర్భాల్లో పరీక్షించి అనే మాటకు డోకిమాజో అనే గ్రీకు పదం వాడబడింది. It's a word that you use in the science laboratory. Before ascertaining anything or coming to a conclusion, you take it into the test tube and do all the necessary tests and see the sameness of results before you declare something to be valid. ఈ మాట ఎక్కడ వాడుతూ ఉంటారంటే సైన్స్లో లెబొరేటరీలో దానిని టెస్ట్ ట్యూబ్లో కానీ లేక అక్కడ పరీక్ష చేసి అది సరి అయినది అని ఒక నిర్ధారణ చేసి ప్రకటించే ఆ ప్రక్రియ గురించి వాడతారు. Notice, Holy Spirit is not angry with the Bereans. How dare you distrust my servant Paul, who is so mightily used in these days. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు బెరయ వారి మీద కోపగించుకోవటం లేదు. నా సేవకుడు పౌలు ఆయన ఎంత చక్కని బోధకుడు, ఆయనను అనుమానిస్తారా అన్నట్టుగా ఆయన చెప్పటం లేదు.
This is in obedience to 1 Corinthians 7:23. You are bought with a price, therefore be not ye servants of men. When the word men is used, it includes all preachers, all pastors or elders, anybody who is human. మొదటి 7:23లో అంటే దాని అర్థము మనుషులు ఉన్నప్పుడు ఇంకా మానవ పద్ధతులైన లేక మానవుల బోధలు ఎవరినైనా వారికి మనము లోబడాల్సిన అది లేదు. So may the Lord help us study the word. We may do it honestly and with an open heart, so that the word may bless us and benefit us. కాబట్టి మనము యథార్థ హృదయముతో దేవుని వాక్యాన్ని అనుసరించి మనము చేయునట్లుగా దేవుడు మనకు సహాయం చేయను. The words that we have chosen for this 4-part series is from Hebrews chapter 10 and verse 25. ఈ 4 భాగాల బైబిల్ పఠనం కొరకు మనము తీసుకున్నటువంటి వాక్య భాగము హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 25వ వచనములోనిది. There are 2 words, assembling together or coming together, gathering together. అక్కడ 2 మాటలు ఉన్నాయి, సమాజముగా కూడు అనే ఒక మాట, సమాజముగా లేక సంఘంగా. Yeah, in these pandemic times, we are not able to physically gather together, so we are using this virtual digital platform. మనము ఈ యొక్క మహమ్మారి కోవిడ్ ని బట్టి సమావేశం కాలేకపోతున్నాము, కానీ ఈ యొక్క వర్చువల్ గా ఈ సోషల్ మీడియా ద్వారా మనం why this topic when we are not able to gather together? Why choose a topic saying assembling together? మరి మనము సమాజముగా భౌతికంగా కూడని ఈ సమయములో మరి సమాజముగా కూడుట అనే ఈ అంశాన్ని ఎందుకు మనం తీసుకుంటున్నాం? of losing in touch with each other, especially when you think of places where they don't have such facilities. The shepherd does not have an opportunity to meet the congregation. So it's a real tough time that we are going through. కాపులను చేరుకోలేనటువంటి పరిస్థితి ఉంటుందో అటువంటి పరిస్థితి నిజంగా ఎంతో కష్టమైనటువంటి పరిస్థితి. So may the Lord really help us to understand the importance of gathering together in the light of the coming of the Lord. Can you repeat, brother? Yeah. So let us understand the importance of coming together in the light of the Lord's return. కాబట్టి ప్రభు రాకడ అనే ఆ వెలుగులో సమాజముగా కూడుట అనే అంశమును మనము ధ్యానిద్దాం. So my focus is more going to be on the assembling together, the importance of it, the prominence of it, the urgency of it in the light of the coming of the Lord. నా యొక్క దృష్టి ప్రభు రాకడను దృష్టిలో పెట్టుకొని ఎక్కువగా సమాజముగా కూడుట, సమావేశం అవుట అనే దాని మీదనే ఎక్కువ దృష్టి పెడతాం. I'm not going to focus on the coming of the Lord because that's a certainty. We all believe it. We know the scriptures repeatedly affirm this truth. So we are not going to talk about it. మనం ఈ సమయంలో ఈ ప్రభు రాకడను గురించి ఎక్కువగా ధ్యానించడం లేదు. అది ఖచ్చితంగా జరుగుతుంది. అది చాలాసార్లు మనకు చెప్పబడుతూ వచ్చింది. How are we to be prepared? What are we supposed to do in the light of the coming of the Lord? అయితే ప్రభు రాకడ దృష్టిలో ఆ యొక్క వెలుగులో మనం ఏ రీతిగా సిద్ధపడాలి, మనం ఏ రీతిగా ఏమి చేస్తూ సిద్ధపడాలి అనే వాటి మీద మన దృష్టి పెడదాం. Shall we turn to Hebrews chapter 10? మనం హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం చూద్దాము. Verses 23 to 25, because that is one long unbroken sentence. 23 నుండి 25 వరకు అది
దీర్ఘంగా ఒకే మాటగా ఉంది గనుక 23 నుండి 25 వరకు చదువుకుందాం. Let us hold fast the profession of our faith without wavering, for he is faithful that promised. And let's consider one another to provoke unto love and to good works, not forsaking the assembling of ourselves together, as the manner of some is, but exhorting one another, and so much the more as ye see the day approaching. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందము. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతము. We can quickly understand from reading even the first time this long sentence that there are some who stopped away from coming together as an assembly and some were intending to stop. ఇక్కడ మనము చదివినటువంటి వాక్యములో నుండి మొదటిసారి చదివినా మనకు అర్థం అవుతుంది ఏంటి అంటే కొందరు ఇప్పటికే సమాజముగా కూడుట మానినారు, మరికొందరు సమాజముగా కూడుట మానవలనని ఉన్నారు. In verse 25, he uses the word forsaking. Forsaking is intentional, it is not accidental. ఇక్కడ 25వ వచనములో కొందరు మానుకొనుచున్నట్టు అంటే వారు ఉద్దేశపూర్వకముగా మానుకుంటూ ఉన్నారు. It's not because of the difficulty of circumstances, adversity of circumstances, but because they intended not to go. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయని, పరిస్థితులు కష్టంగా ఉన్నాయి అని కాదు, కానీ వారు సమాజముగా కూడుట అనేది ఇష్టము లేక వారు కూడటం లేదు. And remember, the author is writing not to a group or a section of unbelievers. He is talking to believers who have heard about Jesus, who believed on Lord Jesus. ఇక్కడ ఈ రచయిత అవిశ్వాసులైనటువంటి వారికి రాయటం లేదు, కానీ యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి విశ్వాసులైనటువంటి సమూహానికి ఆయన రాస్తూ ఉన్నాడు. So we need to understand the larger picture of the book of Hebrews before we can understand why they ever arrived at this decision. ఇక్కడ ఈ యొక్క తీర్మానము వారు ఎందుకు అట్లా చేశారు అనే విషయం మనకు అర్థం కావాలి అని అంటే ఈ హెబ్రీ పత్రికను మనం పూర్తిగా ఒకసారి అవగాహన చేసుకోవాలి. In the New Testament, after the Gospels and the book of Acts, we have the Pauline epistles, and after the Pauline epistles, 13 of them, we have the book of Hebrews. మనకు నూతన నిబంధనలో సువార్తలు అపోస్తలుల కార్యముల తర్వాత పౌలు రాసిన 13 పత్రికలు ఉంటాయి. ఆ పత్రికల తర్వాత హెబ్రీలకు రాసిన పత్రిక ఉంటుంది. This is the only epistle that is really baffling all Bible scholars because till date they do not know who actually wrote it. చూడండి, ఈ ఒక్క పత్రిక ఇంకా బైబిల్ పండితులకు ఇది దొరకనిది, అంటే ఎవరు రాశారా ఏంటా అనే విషయాలు తెలియనిదిగా ఉంది. But as children of God, we know one truth. అయితే దేవుని బిడ్డలముగా ఒక సత్యాన్ని మనం ఎరుగుదుము. According to 2 Timothy 3:16, all scripture is given by the inspiration of God, by the breath of God. 2 తిమోతి 3:16 ప్రకారముగా దైవావేశము వలన ప్రతి లేఖనము కూడా అనుగ్రహించబడింది. This is confirmed in 2 Peter 1:21. Holy men of God spoke as they were moved by the Holy Spirit. 2 పేతురు 1:21లో దేవుని పరిశుద్ధులు పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడి వ్రాసిన మా వాక్యము అని అక్కడ మరల చెప్పబడింది. So in production of any book in the Bible, there are two authors, the divine and the human. బైబిల్లో ఏ గ్రంథం విషయంలోనైనా ఇద్దరు రచయితలు మనం చూస్తాము. ఒక మానవ రచయిత, రెండు దేవుడు రచయితగా ఉంటున్నాడు. So regarding Hebrews, we know the divine author is God. హెబ్రీ పత్రిక విషయములో దైవికమైనటువంటి రచయిత దేవుడు అని మనం ఎరుగుదుము. We will wait till eternity before God can reveal to us with certainty who actually wrote it. అయితే నిత్యత్వములో వెళ్ళినాక అక్కడ దేవుడు మనకు బయలుపరిచే వరకు మానవ రచయిత ఎవరో తెలుసుకోవటానికి మనం ఆగి ఉండాలి. By the title Hebrews, we understand this is not addressed to the Gentile Christians who came from Gentile background, but this is addressed to those who have come out of Judaism. ఇక్కడ ఈ పత్రిక పేరును బట్టి హెబ్రీయులకు అని వ్రాసినారు గనక ఇది అన్యజనులైనటువంటి వారికి కాదు, కానీ యూదా మతములో నుండి వచ్చినటువంటి విశ్వాసులైనటువంటి వారికి వ్రాయబడింది అని అర్థమవుతుంది.
Till the cross of Lord Jesus Christ, the world was divided into two camps, Gentiles and Jews, circumcised, uncircumcision. Only two groups were there. యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ ఆ సమయం వరకు కూడా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులు రెండు భాగాలుగా యూదులు విభాగించబడుతూ వచ్చింది. But after the cross of Jesus Christ, the church came into existence. So a third community has come up called the church, which is composed of both Jews and Gentiles. సిలువ తరువాత సంఘము అనే మరొక సమూహము వచ్చింది. ఈ సమూహములో యూదులు అన్యజనులు ఇద్దరు కూడా ఉంటూ వచ్చారు. The birth of the New Testament church we find in Acts chapter 2. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయములో నూతన నిబంధన సంఘము ఉద్భవించుట చూస్తాం. So Gentiles who came leaving their background and Jews who left their Judaism and came into Christian faith, these two segments faced a lot